మామూలుగా రివ్యూలు చూస్తూ ఉంటారు కదా, చాలామంది డిస్క్రిప్షన్లో నాకు మైలేజ్ 70 వచ్చింది, 85 వచ్చింది అని పెడుతున్నారు. మరి అది రియల్ ఫేక్ నాకైతే తెలియదు. అది ఎట్లా అంటే అది కూడా కరెక్టే, ఎందుకంటే మనం నడిపేదాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. కొంత హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. లెట్స్ గో. మనం లాస్ట్ వీడియోలో అయితే 100cc నుంచి 110cc మధ్యలో బైక్ సైజ్ చూసాము కదా. ఇప్పుడు వచ్చేసి 125ccలో బైక్ సైజ్ చూసుకుందాం. మనకు 125ccలో ఫస్ట్ వచ్చేసి హోండా షైన్ బండి అయితే ఉంది. హోండా షైన్ వచ్చేసి మనకు 125. అది ఆల్మోస్ట్ మనకు అమౌంట్ వచ్చేసి 1,50,000 1,30,000 వస్తుంది. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. మీకు నియర్ బై ఏదైతే హోండా షోరూమ్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళేసి మీరు దాన్ని మొత్తం తీసేసుకోండి కొటేషను. అంటే కొంతమంది ఈఎంఐ తీసుకుంటారు, కొంతమంది నెట్ కట్టేసుకుంటారు కదా. అట్లా తీసుకుంటే మీకు ఎంత పడుతుంది, ఆన్ రోడ్ ప్రైస్ ఏంది కథ అని చెప్పేసి మొత్తం తెలుస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనకు హోండా షైన్, నెక్స్ట్ వచ్చేసి హోండా SP 125. ఇది కూడా కొంతమంది ఏమో నేను మామూలుగా రివ్యూలు చూస్తూ ఉంటాను కదా, చాలామంది డిస్క్రిప్షన్లో నాకు మైలేజ్ 70 వచ్చింది, 85 వచ్చింది అని పెడుతున్నారు. మరి అది రియల్ ఫేక్ నాకైతే తెలియదు. అది ఎట్లా అంటే అది కూడా కరెక్టే, ఎందుకంటే మనం నడిపేదాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. కొంతమంది మంచిగా మెయింటైన్ చేసుకుంటారు, ఒక స్పీడ్ ఉంటుంది వాళ్ళకి. కొంతమంది అట్లా కాదు, దన గేర్ షిఫ్ట్ డౌన్ అట్లా చేస్తుంటే ఏ బైక్ అయినా మైలేజ్ ఏం రాదు. ఆ తర్వాత వచ్చేసి బజాజ్ నుంచి మనకి పల్సర్ 125లో ఇది కూడా సస్పెన్షన్ బాగుంటుంది. రీసెల్లింగ్ వాల్యూ వచ్చి మళ్ళీ మనం రీసేల్ చేయడానికి వాల్యూ బాగుంటుంది ఈ బైక్. దీంట్లోనే 120ccలోనే NS లాగా ఉంటుంది. అది కూడా కొంతమంది ఏంటంటే లుక్ కోసం చూస్తారు, కొంతమంది ఇట్లా ర్యాపిడో కూడా నేను చాలామంది చేస్తూ ఉంటారు. అది కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు ఒక 55 దాకా అయితే మైలేజ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రైడర్ 125, మన TVS నుంచి రైడర్ 125. అది కూడా మామూలుగా స్ప్లిట్ సీట్ ఉంటుంది, మనకి బార్ సీట్ కూడా ఉంటుంది. అది కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ నాకు తెలిసి మినిమం 1,50,000 దాకా పడతాయి అనుకుంటా ఈ బైక్స్ అన్నీ. అయితే మైలేజ్ మైలేజ్ మినిమం 125cc అంటే 50-55 అంటే బెటరే. 55-60 దాకా వస్తే చాలా బెటర్ అనమాట. ఈ బైక్స్ అయితే ఉన్నాయి. నేనైతే బెస్ట్ ఏంటంటే మనం ఎట్లాగో ర్యాపిడో చేసుకుంటాం కాబట్టి బజాజ్ ప్లాటినం సైడ్ వెళ్ళడమే బెటర్. మనకి మైలేజ్ ఉంటుంది, కొంచెం అమౌంట్ కూడా తక్కువ ఉంటుంది కదా, మంచిగా చేసుకోవచ్చు అనమాట దానిపైన. అయితే నేనైతే ఆ బైక్ చెప్తున్నా. ఇంకా మీకు మీ ఇష్టం, ఇంకా మీకు నచ్చిన బైక్ అయితే తీసుకోవచ్చు. అది 125ccలు ఉన్న బైక్స్ అయితే ఈ బైక్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీ నియర్ బై షోరూమ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళేసి వాటి గురించి తెలుసుకొని ఒకసారి ట్రయల్ కూడా వేసుకోండి. ఒకసారి ట్రయల్ కూడా కొట్టండి. ట్రయల్ నచ్చితే ఒకవేళ బైక్ కంఫర్ట్ మంచిగా ఉందంటే తీసేసుకోండి.